Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నాగేశ్వరరావు గారిని మీరు ఇమిటేట్ చేసినట్టు అంటే 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, అలా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎవరు చేయలేరు నాకు తెలిసి. అచ్చు గుద్దినట్టు దింపేస్తారు. థ్యాంక్ యూ ఎప్పుడైనా సరే ఆ విషయంలో నాగార్జున గారు మిమ్మల్ని కలిసినప్పుడు అవి బాగా చేసావు, అవి మరీ కొంచెం ఎక్కువ చేసావు, ఇట్లాంటి కామెంట్స్ ఏమన్నా చెప్పారా? నాగార్జున గారి దగ్గర నుంచి ఎప్పుడు పెద్ద డిస్కషన్ రాలేదు. అంటే నేను కలిసిన ఈ బిగ్ 4 యాక్టర్స్లో తక్కువగా కలిసింది నాగార్జున గారిని. వెంకటేష్ గారిని కలిశాను, ఆయన నేను చూస్తానమ్మా మీ కామెడీ షో అని చెప్పి ఆయన బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే. బాలకృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన బాగా అప్రిషియేట్ చేశారు. బాలకృష్ణ గారు చూస్తారు జబర్దస్త్? ఆయన ఒకసారి రోజా గారు ఫోన్ చేసి ఒక షో మా జబర్దస్త్లోనే ఒక సెక్షన్ ఉండింది. రోజా గారు ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడ మా టీం లీడర్స్ ఉన్నారండి పలకరించండి అంటే హాయ్ అభి బ్రో అన్నారు ఆయన. అక్కడ నుంచి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, అమ్మా నా పేరు తెలుసా ఆయనకి అని చెప్పి. సో వీళ్ళందరూ మాట్లాడిన దానికంటే నాగార్జున గారితో నా ఇంటరాక్షన్ ఎప్పుడు ఇంత ఎక్కువ లేదు. బట్ నా అదృష్టం ఏంటంటే నేను నాగేశ్వరరావు గారి ముందే పర్ఫామ్ చేశాను. సో ఎప్పుడైతే ఆయన ముందు పర్ఫామ్ చేశానో ఆయన నాకు అప్రిషియేట్ చేసి ఒక మొమెంటో ఇచ్చారు. అది నాకు అచీవ్మెంట్. అన్నా ఒక్కసారి నాగేశ్వరరావు గారు అయితే నేను ఒక పని చేస్తా, పర్ఫెక్ట్గా ఈ ఇమిటేషన్లా కాకుండా ఒక సిచ్యువేషన్ చెప్తా మా ఇద్దరి మధ్యలో జరిగింది. నేను అప్పుడు ఇంకా కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో నాగేశ్వరరావు గారు త్యాగరాయ గాన సభకి గెస్ట్గా వచ్చారు. మనకు ఆర్టిస్టు లోపల నుంచి తన్నుకు వస్తూ ఉంటాడు కదా, సో నేను కూడా రెగ్యులర్గా త్యాగరాయ గాన సభకి వెళ్ళేవాడిని. ఏదన్నా నాకు బెనిఫిట్ అవుతుందేమో, అక్కడ ఎవరినన్నా పరిచయాలు పెరుగుతాయేమో అని చెప్పి. సో ఒకసారి వెళ్ళి నాగేశ్వరరావు గారు మంచి ధోతి కట్టుకొని ప్రాపర్గా ఏమంటారు దాన్ని, ఓల్డ్ మూవీస్లో ఒక పెద్దరికం సినిమాలు ఉంటాయి కదా ఆ టైప్లో ఆయన వచ్చారు. చూడంగానే దండం పెట్టుకునే టైప్. సో ఆయన రాగానే నేను కొంచెం అందరినీ పాస్ చేసుకుంటూ ఫస్ట్ ఫ్రంట్ సీట్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, సార్ మీలాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి సార్ అన్న. కాళ్ళు బొక్కి రచ్చపాత్రారా ఆర్టిస్టులు ఎవరబ్బా, ఫ్యూజ్లు ఎగిరిపోయినా నాకు. అరే నేను ఏమన్నాను అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది కరెక్టే కదా, కాళ్ళు మొక్కి ఈ మస్కాలు కొట్టడం వల్ల ఆర్టిస్టులు ఎవరు అనేది ఆయన ఇంటెన్షన్ అని చెప్పి. సో అది నాకు బాగా స్ట్రైక్ అయింది. కాళ్ళు మొక్కినంత మాత్రాన ఆర్టిస్టులు ఎవరమ్మా అన్నారు, ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయ్యి ఎలా చూపెట్టాలి అని. నేను ఎప్పుడైతే ఒక స్టేజ్ ఈవెంట్లో యూఎస్లో ఆయన గెస్ట్గా వచ్చారు, నా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆయన ముందు చేయాలి, ఆయన ఏమంటారో తెలియదు, ఏ పర్ఫార్మెన్స్ అంటాడేమో, నాకు భయం వేసింది. అది పర్ఫార్మెన్స్ ఆర్టిస్టు ఏంటి నాకు ఎందుకు దత్తా అంటే ఆ భయంతోనే ఫస్ట్ ఆయనకు రిక్వెస్ట్ చేశాను స్టేజ్ మీద నుంచి, సార్ నేను పర్ఫామ్ చేస్తాను, అందులో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మీకు ఒకవేళ ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే జస్ట్ ఇలా చెయ్యి ఇక్కడ మీరు కూర్చున్న చోటు నుంచి చెయ్యి ఎత్తండి, నేను చూస్తుంటాను, ఆపేస్తాను సార్ అక్కడికి అన్నా. ఓకే అన్నీ అన్నారు ఆయన. ఇంకా స్టార్ట్ చేశాను, పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి బాగా చేశారు అన్నారు ఆయన. అమ్మ నాకు పెద్ద అచీవ్మెంట్. ఆయన చేతుల మీదకి వెళ్ళి మొమెంటో తీసుకున్నాను, అది ఇప్పటికీ ఇంట్లో ఉంది, ఆ ఫోటో ఇంట్లో ఉంది. ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఆయన భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే జబర్దస్త్లో అభి అనగానే మీరు అన్నట్టుగా నాగేశ్వరరావు గారిని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తాడనే పేరు. సో ఆ పేరు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఒక డిస్కనెక్ట్ లాగా అనిపించింది. వెళ్ళాను. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు, కృష్ణ గారు చనిపోయినప్పుడు, కృష్ణరాజు గారు, ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తుల్ని ఎప్పుడు కలిసి వాళ్ళతో ట్రావెల్ చేసింది లేదు. అట్లీస్ట్ చివరి దర్శనం అన్న చేసుకోవాలని చెప్పి ఐ మేక్ షూర్ వెళ్ళాలి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని చెప్పేసి. చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఏదో జబర్దస్త్లో ఒక 2 ఎపిసోడ్లో కనిపించగానే, ఒక సినిమాలో ఒక ట్రాక్ కొంచెం సక్సెస్ అవ్వగానే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పెద్దలను గౌరవించాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉంటారు. మీరేమో మీరు కలిసి యాక్ట్ చేయకపోయినా సరే లెజెండరీస్ ఎప్పుడు లెజెండరీస్ అని చెప్పేసి 100% వాళ్ళని గౌరవించుకున్నారు. ఈ మైండ్ సెట్లో తేడా ఎందుకు వస్తుంది అన్న ఆర్టిస్ట్కి? ఒక మనిషి ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. అంటే నేను 23 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. ప్రభాస్ గారితో ఈశ్వర్ సినిమాలో స్టార్ట్ అయినప్పుడు నా జర్నీ. సో నేను చూసా, అంటే లైక్ యూనో ఒక లైఫ్, పెద్ద సినిమా హిట్ అయినప్పుడు జనాలు ఎలా చూస్తారు, సినిమా ఫ్లాప్ అయితే ఎలా చూస్తారు, ఒక క్రేజ్లో ఉన్నప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఏం లేనప్పుడు జనాలు బయట రోడ్డు మీద కనీసం పట్టించుకోరు. ఇవన్నీ చూసి వచ్చాం కాబట్టి ఇదంతా తాత్కాలికం.
ఈ రోజు మనకు ఒక పేరుండి మన వెంట జనాలు వచ్చి ఫోటోలు దిగినారంటే ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. సో అది మనం నెత్తి మీదకి ఎక్కించుకున్నామంటే ఇంకా దెబ్బ పడ్డట్టే. ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ వీఆర్ అలా వెళ్తే ఇవన్నీ రావు.